దీంతో పోల్చుకుంటాం. ఓకే. వాళ్ళు సోషల్ మీడియాలో నవ్వించే నవ్వుల వెనుక ఎన్ని కష్టాలు ఉన్నాయో మనకు తెలవదు. మన ప్రయాణం వేరే, వాళ్ళ ప్రయాణం వేరే. మన టైమింగ్ వేరు, వాళ్ళ టైమింగ్ కూడా వేరే. కానీ మనం మాత్రం వాళ్ళ గడియారంతో మన జీవితాన్ని కొలుస్తాం. ఒక చెట్టు 5 సంవత్సరాలలో పండ్లనిస్తుంది. ఇంకో చెట్టు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల చెట్టు విలువ తక్కువ అవుతుందా? కాదు కదా. అది అది నిలబడే కాలం ఎక్కువ, దాని నీడ ఎక్కువ, దాని బలం ఎక్కువ. అలానే నీ సమస్య అంటే నీ అపజయం కాదు, నీ సిద్ధతకు మరో నువ్వు సిద్ధంగా ఉండడానికి సమయం మాత్రమే. మన విలువను మనమే దక్కించుకోవద్దు. నువ్వు ఈరోజు ఎక్కడున్నావో అది నీ చివరి దశ కాదు. నీ కథ ఇంకా పూర్తి కాలేదు. నీ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇతరుల విజయం చూసి నీ ప్రయాణాన్ని చిన్నదిగా అనుకో. ఎవరైనా నీకంటే ముందే గెలిస్తే అది నీ ఓటమి కాదు, అది వాళ్ళ టైం. నీ టైం కూడా వస్తుంది.